హలో అండి అందరికీ. ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళొచ్చేసరికి 3 o'clock అయిందండి. ఈ లోపు అత్తయ్య వంట చేసింది. చూడండి, పూర్ణం కజ్జికాయలు చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పులిహోర, పప్పు, చారు, రైస్ అన్నీ చేసిందండి. ఇంకా అందరం కూర్చొని తింటున్నాం. ఇప్పుడు తిన్న తర్వాత చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళాలనేసి త్వరగా తినేస్తున్నాము. ఇక్కడ చూడండి, రూమ్లో వాళ్ళు సీసీ కెమెరాలు మొత్తం టీవీలో పెట్టుకొని చూస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ఇలా సీసీటీవీ పెట్టుకొని చూస్తుంటారండి వాళ్ళు. సీసీ కెమెరాలు ఉండడం వల్ల అన్ని రకాల మంచిదండి మనకి. ఇక్కడ చూడండి, పీజీకి వీళ్ళు బయోమెట్రిక్ ఎలా పెట్టుకున్నారో. పీజీలోకి ఎవరంటే వాళ్ళ అన్నోన్ పర్సన్స్ రాకోకుండా ఇందులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలా పెట్టేసుకున్నారు. అంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్ ఇందులో సెట్ చేస్తేనే వాళ్ళు లోపలికి బయటికి రావడానికి ఉంటుంది. చాలా బాగా అరేంజ్ చేసుకున్నారండి వీళ్ళు. ఇలా బయోమెట్రిక్ పెట్టుకోవడం వల్ల సేఫ్టీగా అలాగే సెక్యూర్గా కూడా ఉంటుంది, ఎవరంటే వాళ్ళు రాకోకుండా. ఇక మేము క్యాబ్ బుక్ చేసుకుని చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి 4-5 kilometers డిస్టెన్స్లో ఉందండి మా చెల్లె వాళ్ళ ఇల్లు. వాళ్ళు కూడా పీజీ నడుపుతున్నారు. చూడండి, వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇదేనండి వాళ్ళ పీజీ. గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్ పెట్టుకున్నారండి. ఇటు సైడ్ వాళ్ళ రూమ్ ఉంది. చూడండి, మా చెల్లె కూతురు వంట చేస్తుంది, అంటే వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తుంది. మసాలా వంకాయ కర్రీకి అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఈలోపు మా మరిది వచ్చేసి కొబ్బరి బొండాలు తీసుకొచ్చాడు. కొబ్బరి బొండాలు కొట్టి అందరికి ఇస్తున్నాడు. నీకెలా వచ్చి ఇలా చేయడం అని అడిగితే, నేను రైతు బిడ్డను వదినా, నాకు అన్నీ వచ్చు అని చెప్తున్నాడు. చూడండి, ఆయన మాటల్లోనే వినండి. ఈ పని కూడా వచ్చా నీకు? అంటే అయినా కూడా మనకు వస్తాయా అవి? మామూలుగా లేదే. నేను ఏదో దేనికో అనుకుంటున్నాను, నేను ఏదో ఫ్యామిలీ కోసం ఏమో అని. ఇక్కడ చూడండి, మా బావ మళ్ళీ జోకులు స్టార్ట్ చేసిండు. ఎప్పుడు మా బావ అందరిని ఎంటర్టైన్ చేస్తుంటాడండి. చూడండి, ఇప్పుడు కూడా ఏదో జోకులు వేస్తున్నాడు మా చెల్లెతోటి, మా మామయ్య తోటి. నాకేసి కొడతావా ఏంటి? బాగుంది, టేస్ట్ చేసినావు కదా, మళ్ళీ ఇప్పుడు క్యూటీ టేస్ట్ చేసినా నేను ఇంకొకటి అనమాట. అది బాగుంటుంది అనుకున్నా. ఇంకో రకం, అది ఇంకొక రకం. అది అది పొంగింది, మరి పొంగేది కాదు, మాది కుండలో పోషించేది. బాగుంటుంది, కొద్దిగా బిర్రుంది, పొట్టాందు తాగితే లోపల బాగుంటుంది అని. అది రెండు ఒకటే టేస్ట్ ఉన్నాయి. రెండు నోట్ కాడ పెట్టుకొని పక్కకు పడేసినాము. నోట్ వెళ్ళిపోయింది కానీ అది చెరుకు రసం కానీ. ఇక్కడ ఒక విషయం చెప్తానండి నేను. ఇక్కడ వీళ్ళందరూ పీజీలు పెట్టుకున్నారు కదా, వీళ్ళది ఆంధ్రాలో ఒక చిన్న మారుమూల పల్లెటూరు అండి. ఆంధ్రాలో గిద్దలూరు దగ్గర గొంటువారిపల్లె అనే ఒక ఊరండి, చిన్న మారుమూల పల్లె అది. ఆ గ్రామంలో నుంచి ఒక్కరు వచ్చి ముందు పీజీ పెట్టారంట. వాళ్ళ తరపు నుంచి ఒకరు అలా వచ్చి మొత్తం ఇక్కడ మా వాళ్ళందరూ కలిపి 450 పీజీస్ ఉన్నాయంట అండి ఇక్కడ. ఎంత గ్రేట్ అండి అసలు. ఆ ఊరు నుంచి వచ్చి ఇంతమంది ఇన్ని రకాలుగా పీజీలు పెట్టారంటే ఒకరొకరికి 2-3 పీజీలు నడుపుతున్నారు. కేవలం వాళ్ళ గురించే బస్సు కూడా వేశారంటండి ఆ ఊరికి, బెంగళూరుకి. మామూలుగా అయితే ఆ ఊరికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా లేదండి. అలాంటిది ఈరోజు వీళ్ళ కోసమే బస్సు వేశారంటే ఏ స్థాయికి ఎదిగారో చూడండి వీళ్ళందరూ. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఆ సంతోషాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇప్పుడు నెక్స్ట్ మేము పైకి వెళ్తున్నామండి, పీజీ చూద్దామనేసి. ఎన్నాళ్ళ పోతావు? ఇవన్నీ పీజీలో రూమ్స్ అండి, అటు సైడ్కి ఇటు సైడ్కు. ఇంకా చూడండి రూమ్లు ఎంత నీట్గా ఉన్నాయో. ఒక రూమ్ చూసాం మేమైతే, చాలా నీట్గానే ఉన్నాయి రూమ్స్. ఫెసిలిటీస్ కూడా బాగున్నాయండి ఇక్కడ. చాలా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారండి అంతా. రండి నెక్స్ట్ పైకి వెళ్దాం. ఇంకా వీళ్ళ బిల్డింగ్ నుంచి చూడండి వ్యూ ఎట్లుందో. ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ నాకు తెలిసి పీజీలే ఉన్నాయండి ఇక్కడ. మేము పై నుంచి కిందికి దిగొచ్చేలోపు మళ్ళీ చెల్లె కూతురు టీ పెట్టిందండి. ఇంత ఇబ్బంది బకెట్ పెట్టమంటావా అన్న? బకెట్ పెడితే ఒకటి తీసుకురాపండి.
అదే బకెట్ పెడతా ఆగాడ బకెట్ చూడు అసలే నీళ్ళకు ఒకరు వేసింది గుడ్డ ఎత్తుకోనికి అబ్బా అబ్బా దేవుడా తండ్రి టీ తాగేసి మేమందరం ఇంటికి బయలుదేరుతున్నాము. అంటే అక్క బావ పాప బండి మీద వస్తున్నారు, నేను విజయ్ ఒక బండి మీద వస్తున్నాము, మా వారు మామయ్య ఒక బండి మీద వస్తున్నారు. బైకుల మీద వెళ్తున్నామండి అందరము. నేను మాట్లాడుతుంటే మా బావ ఏం మాట్లాడుతున్నాడో చూడండి. మీ పాప అదే అదే మీ పాప అదే 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 పోలికలు ఉన్నాయి అట్లా ఏమో కొంచెం ఫేస్ పోలికలు అని ఏమైనా కిడ్నాప్ చేసుకొని పోతున్నారు లేకపోతే మీ పాప అని మా బావ అన్నాడు. మా బావ ఇంటికి వచ్చేసరికి 7:30 అయిందండి. మేము వచ్చేలోపు అత్త వంట చేసింది. ఆలు కర్రీ చేస్తుంది, ఆల్రెడీ పన్నీర్ కర్రీ చేసింది, ఇటు సైడ్ బగారా రైస్ ఉంది చూడండి. ఇంకా మేమందరం వడ్డించుకొని తినేస్తున్నాము, ఎందుకంటే మాకు బస్సుకి టైం అవుతుంది, అందుకని త్వరగా తినేసి వెళ్ళిపోవాలనేసి. పాపం మా అత్త ఎంత ఇదైపోయి ఉంటుంది ఏమో అండి. మేమేమో అక్కడిక్కడ తిరిగేసి వస్తున్నాం, టయానికి తింటున్నాం, వెళ్ళిపోతున్నాం. మేము చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాం. మేము తిన్న తర్వాత మేము క్యాబ్ బుక్ చేసుకొని మేము బస్ స్టాండ్కి వస్తున్నామండి హైదరాబాద్కి రావడానికి. అక్క వాళ్ళు అటు నుంచి వాళ్ళు అటు వెళ్ళిపోతారు ఊరికి. వచ్చేసామండి మేము మళ్ళీ ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్కి. మేము ఎప్పుడైనా బస్సుకి వస్తే మాత్రం ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్కే వస్తామండి, బెంగళూరుకి ఇట్లా ఎక్కడైనా జర్నీలు ఉంటే. సో వీళ్ళవి సౌకర్యాలు అన్నీ బాగుంటాయి, అందుకని మేము ఇందులోనే బుక్ చేసుకుంటాము. అదేంటో కానీ మేము హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వచ్చేటప్పుడు అదే బస్సు, అదే డ్రైవరు, అదే కండక్టర్ ఉన్నారు. సో సేమ్ ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు మళ్ళీ మాకు. పాప స్ట్రీట్ షాపింగ్కి వెళ్దాం రా మమ్మీ అంటే అందరం కలిసి వెళ్ళాము, బ్యాగులు అక్కడ పెట్టేసి. ఎప్పుడైనా వస్తే మేము బెంగళూరుకి ఇక్కడ బస్సుకి టైం ఉంటుంది కదా, ఇంకా మాకు స్ట్రీట్లో ఏవైనా చిన్న చిన్న షాపింగ్స్ లేదంటే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఉంటే తినేసి వెళ్తామండి. ఈ ఏరియా పేరు వచ్చి మెజెస్టిక్ సర్కిల్. ఇక్కడ మొత్తం ట్రావెల్సే ఉన్నాయండి, అందుకే ఇంత ట్రాఫిక్ ఉంటుంది. మేము కొంచెం దూరం వాకింగ్ చేసుకుంటూ అలాగే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నామండి. ఏదైనా షాపింగ్ చేద్దామని అలా వెళ్ళామండి, కానీ ఏం చేయలేదు ఈసారి అయితే. ఉడకబెట్టిన పల్లికాయలు ఉంటాయి కదా, అవి తీసుకుంది పాప. ఇంకా తినుకుంటూ మేము బస్ స్టాప్కి వచ్చేసామండి. టైం కూడా అయ్యింది, ఇంకా బస్సు ఎక్కేసినామండి. మా బస్సు బయలుదేరుతుంది. తీరా లేచి పడుకొని లేచి చూసేవారికి మార్నింగ్ అయిపోయిందండి. ఇంకా మేము హైదరాబాద్కి వచ్చేసాము. మేము లక్డీ కపుల్లో దిగాము చూడండి. ఎర్లీ మార్నింగ్ 6:30 అలా అయింది మనకి టైం ఇక్కడ. సో ఇంకా ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. చూడండి ట్యాంక్ బండ్ చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నామండి మేము. ఇదండి ఈ రోజుతో బెంగళూరు ట్రిప్ అయిపోయింది. వ్లాగ్స్ అన్నీ ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.